నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తాడేపల్లిలో రహస్యంగా భేటీ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, కమ్మ సామాజిక వర్గం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య తాడేపల్లిలో హాట్ టాపిక్ ఒక చర్చ అయితే ఆపరేషన్ జరుగుతుంది. అసలు నిజంగా ఏంటి ఆ ఆపరేషన్, ఏంటి కమ్మ కాపు వాళ్ళ మధ్య జరగటం ఏంటి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. తాడేపల్లిలో మీరు అన్నట్టు ఆపరేషన్ ఒకటి జరుగుతుంది. మరి కమ్మ కాపు మధ్య జరుగుతున్న వార్త అయితే బాగా గట్టిగా వినిపిస్తుంది. గతం నుంచి కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్న వార్త ఇది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు, ప్లాన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సామాజిక వర్గ ఈక్వేషన్ మీద తన రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తుని ఆయన ఎంపిక చేసుకుంటున్నారు. దీంట్లో డౌట్ లేదు. ఎందుకనంటే ఆయన వేస్తున్నటువంటి అడుగులన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. అవును. ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం చేస్తుంది అనే దాన్ని ఎలివేట్ చేయట్లా. ఓన్లీ సామాజిక వర్గ లైనే తీసుకుంటున్నారు. సామాజిక వర్గ లైన్ తీసుకుని సోషల్ ఇంజనీరింగ్ నమ్ముకొని ఆ పందాలో 2029 ఎన్నికల్లో అధికారం రావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన అడుగులు వేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎపిసోడ్లు అన్నింటిని బట్టి. అయితే ఇక్కడ రెండు సామాజిక వర్గాలు అనాదిగా అక్కడ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. అయితే రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు 80s నుంచి రామారావు గారు వచ్చినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గం, అంతకుముందు కమ్మ సామాజిక వర్గం రాజ్యాధికారంలో అయితే లేదు. కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది, బలమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది కమ్మ సమాజ వర్గానికి. కానీ రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో లేదు. 83లో రామారావు గారు వచ్చిన తర్వాత రాజ్యాధికారం వచ్చింది. అక్కడి నుంచి ఆల్టర్నేటివ్గా ఈ రెండు సామాజిక వర్గాల చేతుల్లో రాజ్యాధికారం ఉంటూ వస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాధికారం అనే దాన్ని 2019 నుంచి 2024 వరకు అనుభవించారు. అనుభవించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఈయన రాజకీయ పోకడలను కానీ లేదంటే ఈయన పరిపాలన కానీ వ్యతిరేకించారు. ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం కాదు అనేటువంటి ఒపీనియన్ని చాలామంది రెడ్డి సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళే బాహాటంగా సోషల్ మీడియాలో చెప్పారు. అది ఆల్రెడీ తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ లేదంటే అక్కడ కడపలో ఉండేటువంటి అనేక మంది చాలామంది చెప్పారు. సో కాబట్టి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ కారణం చేతనే 2024లో అంత దారుణంగా ఆయన 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అవును. సో కాబట్టి ఆయనకు దూరం అయింది రెడ్డి సామాజిక వర్గం. సరే, కమ్మ సామాజిక వర్గం ఎలాగో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇక ఆయనకి 2019లో ఆదరించింది ఎవరు అని అంటే ఆ రోజున బీసీ సామాజిక వర్గం ఆదరించింది, కాపు సామాజిక వర్గం ఆదరించింది, రెడ్డి సామాజిక వర్గం ఆదరించింది. 2024కి వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం జనసేన వైపు వెళ్ళిపోయింది, బీసీ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేసింది. యాక్చువల్గా బీసీ బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీకి, ఒరిజినల్ ఓట్ బ్యాంకు బీసీ, అది తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేసింది. రెడ్డి సామాజిక వర్గంలో కొంత భాగం వచ్చేసింది కూటమి వైపు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. సో ఇప్పుడు పోయిన దాన్ని మళ్ళీ రాబట్టుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. సో కాపు సామాజిక వర్గాన్ని రాబట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాపులను దూరం చేయాలి. కాపులను దూరం చేయాలంటే ఏం చేయాలి? కాపుల్ని రెచ్చగొట్టాలి. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారి మీద. అదే పని ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మరి కమ్మ సామాజిక వర్గాన్ని ఎట్లా రాబట్టాలి? రాజశేఖర రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నారు అని అంటే దానికి అర్థం ఏంటి? కమ్మ సామాజిక వర్గంతో కూడా కలిసి ఉన్నారు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటి? 2019 నుంచి 2024 మధ్యలో కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషించారు. ఇది సమాజంలోకి వెళ్ళిపోయింది. ఆయన ఏమనుకున్నారంటే కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషిస్తే మిగతా సామాజిక వర్గాలు అందరూ తమ వైపు ఉంటారని చెప్పి అనుకున్నారు, భ్రమపడ్డారు ఆయన. అందుకని కమ్మ సామాజిక వర్గాన్ని ద్వేషిస్తూ వచ్చారు. లాస్ట్కి ఏమైంది? అన్ని సామాజిక వర్గాలు దూరం అయిపోయాయి. సో కాబట్టి ఇప్పుడు చేసినటువంటి తప్పుని మళ్ళీ చెయ్యనని చెప్పి ఆయనే ఆయన్ని కలవడానికి వెళ్ళినటువంటి వాళ్ళతోటి ఈ మధ్యకాలంలో చెప్తూ వస్తున్నారంట.
నేను మా నాన్న రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే కమ్మ సమాజ వర్గాన్ని కూడా నేను దగ్గర చేర్చుకుంటాను అని చెప్పి. అందుకే ఇప్పటికి 2-3 సార్లు కీలకమైనటువంటి కమ్మ సమాజ వర్గ నేతలతోటి రహస్య సమావేశాలు అయ్యారు. బెంగళూరులో ఒకసారి, తాడేపల్లిలో ఒకసారి అని చెప్పి ఒక టాక్ ఉంది. మరి ఆ కమ్మ సామాజిక వర్గం నుంచి ఎటువంటి స్పందన వచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఉంది, వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటి అనేది ఇప్పుడు ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది కమ్మ సమాజ వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు, రాజకీయాల్లో డైరెక్ట్ గా సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళని ఆయన అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చినట్టు హామీ ఏంటంటే మొత్తం మీద ఒక 35 అసెంబ్లీ స్థానాలని ఈసారి ఎన్నికల్లో నేను కంటెస్ట్ చేయడానికి ఇస్తాను కమ్మ సామాజిక వర్గానికి. సో నేను వ్యతిరేకం కాదు కమ్మ సామాజిక వర్గానికి అని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారట. అంటే తమ వైపు కమ్మ సామాజిక వర్గాన్ని తిప్పుకోవడానికి, అంటే కొంత భాగం అయినా తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా తాడేపల్లిలో కసరత్తు చేస్తున్నారు. ఎలా కసరత్తు చేస్తున్నారు? ఇప్పుడు జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయడం అనేది సహజంగా కుదరదు, ఎవరికైనా ఏ పార్టీకైనా కుదరదు. సో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. దాంట్లో కొంచెం కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఆ ప్రభుత్వం మీద అసహనంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, మైనర్ భాగం ఉన్నారు. వాళ్ళని క్యాచ్ చేసేసి వాళ్ళతోటి మంత్రాలు చేయటం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభమైంది అనేది ఒకటి. అంటే ఒకవైపు కమ్మ సామాజిక వర్గం, ఇంకొక వైపు కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, తమ వైపు తిప్పుకోవాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అక్కడ కాపు సామాజిక వర్గం ఏమో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతారు అనేటువంటిది ఆయన ఒక అంచనా. కమ్మ సామాజిక వర్గం ఏమో తెలుగుదేశం పార్టీతో ఉంటుంది అనేది ఆయనకి తెలిసినటువంటి అంశమే. సో కాబట్టి ఈ 2 సామాజిక వర్గాల్లో కొంత భాగమైనా కానీ తన వైపు రాబట్టుకుంటే రాబోయే 2029 ఎన్నికల్లో కొంత బెనిఫిట్ ఉంటుంది అనేది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దూరం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మళ్ళా వాళ్ళు తిరిగి తన వైపు రావడానికి అదొక ప్రయత్నం. ఎలాగో రాయలసీమలో తన వైపు వస్తారనేటువంటిది ఆయన భావన అంతే తప్ప రెడ్డి సామాజిక వర్గంలో ఉండేవాళ్ళు ఆయన రెడ్డి సామాజిక వర్గం కాదు అని చెప్పి అంటున్నారు. క్రిస్టియన్ గా చూస్తున్నారు, ఆయన బేసిక్ గా క్రిస్టియన్ గా చూస్తున్నారు. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద పడ్డారు మేజర్గా. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు గౌరవ అధ్యక్షుడు లేదంటే ఏదో ఒక కీలకమైన పదవి అప్పచెప్పాలి అని చెప్పి పార్టీ పదవి అప్పచెప్పాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఆయనకి ఉత్తరాంధ్ర, కాపు, అలాగే కోస్తాలో ఉండేటువంటి కొంత భాగం కమ్మ, రాయలసీమలో ఎలాగో తనకు వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం. ఈ ఈక్వేషన్లో రాబోయేటువంటి 2029 ఎలక్షన్లో అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన యాక్టివిటీస్ చూస్తుంటే పులివెందులు ఎక్కువ పర్యటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు సార్ ప్రత్యేకంగా పులివెందుల్లోనే తను? అసలు అదే చెప్పేది, ఇప్పుడు ఇంటికి గెలిచి రెచ్చగలం ఉంటారు. ఇప్పుడు పులివెందుల్లోనే ఆయన మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్ లో పులివెందులో పోయింది, పక్కన ఉండేటువంటి అది పోయింది కదా, 2 పోయినాయి కదా. మరి సొంత దగ్గరే బలం లేదన్నప్పుడు మిగతా చోట్ల ఆదరించరు కదా. అదొకటి రెడ్డి సామాజిక వర్గం దూరం అయింది. సో ఆ దూరం అయినట్టు రెడ్డి సామాజిక వర్గం దగ్గరకు తీసుకోవటం. ఇంతకు ముందు వరకు ఏమంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనేవాళ్ళు, వాళ్ళది ఫెయిల్ అయిపోయింది 2024 ఎలక్షన్లో. క్లాస్ వార్ వచ్చిందని చెప్పి అనుకున్నాడు ఆయన. అలాంటిది ఏమి కనిపించలా. సో దాంతో ఇప్పుడు ఈ సామాజిక వర్గాలని దగ్గర తీసుకుంటే వాళ్ళు కూడా వచ్చేస్తారనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసి కొంతమందిని ఆయన పిలుచుకొని మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. అంటే కమ్మ కాపు కాంబినేషన్ తోటి నెక్స్ట్ 2029 ఎలక్షన్లో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఆ తరహా ఆపరేషన్ చేస్తున్నట్టు ఇప్పుడు కొత్తగా టాక్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.